Extra Zabardast. Please welcome our very own laughing star, Tower Star, Nagbabu Garu. Hi Varun, welcome to Extra Zabardast. Hello. Actually నేను నాగబాబు సార్ ని ఇన్వైట్ చేశాను, మరి మీరు వచ్చారేంటి? అంటే ఆయన వచ్చిన నేను వచ్చిన ఒకటే కదా. ఇక్కడ కూర్చొని నవ్వాలి కదా, మా నాగబాబు గారు లేకపోతే ఎలాగా? నేను వస్తానండి. అంటే జనం అందరూ కూడా ఆ నవ్వుకి కనెక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరు బాగా నవ్వినా కూడా కనెక్ట్ అవటం చాలా కష్టం వరుణ్, చాలా మా కష్టం. జబర్దస్త్ స్మైలింగ్ కింగ్ నాగబాబు గారిని పిలిచేద్దామా? yes ప్లీజ్ వెల్కమ్ నాగబాబు గారు. అయినా సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, ఇంత లేట్ గా వచ్చారు? రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం పక్కా. చదవరా? సరే నాన్న. ఓ మీరిద్దరు కమల పిల్లలు కదూ? కమల పిల్లలు కాదు, కమల పిల్లలు. మాకు తెలుసు, మా ఆవిడ పేరు కమల, వాళ్ళిద్దరు మా పిల్లలు, అందుకే కమల పిల్లలు అన్నా. తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నాన్న, కోపం అంటే ఏంటి నాన్న? టీం లీడర్ గా అవకాశం ఇచ్చినా వినియోగించుకోనప్పుడు మనకు వస్తుంది, అదేరా కోపం. సుప్రీము మరి అబ్బని బంధించి వజ్రాలు తీసుకొస్తేనే కానీ దీన్ని వదిలిపెట్టరు, మీ అబ్బను వదిలిపెట్టరు అని వాగ్దానం చేస్తుంటా. వాడికి ముప్పు తిప్పలు పెట్టి కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేసి 3 చెరువుల మాజా తాగిద్దాం, ఏమంటావు తమ్ముడు? అమ్మా, నా పేరు రాము అయితే అస్తమానం రా 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 అని ఎందుకు పిలుస్తావు అమ్మా? పూర్తి పేరు పెట్టి పిలిచేస్తావు మొత్తం మనకెక్కడిదిరా? మనది అసలే పేదరికమురా. అమ్మా, తీసుకొని వచ్చానమ్మా. ఏది బాబు ఏది? ఇదిగో అమ్మా. అగ్గిపెట్టె తీసుకురా అంటే అగ్గిపుల్ల తెచ్చావేం బాబు? పూర్తిగా అగ్గి పెట్టిన బదులు తీసుకునే స్తోమత మనకెక్కడిదమ్మా? మనది అసలే పేదరికమమ్మా. నేను స్నానం చేయాలి, నన్ను త్వరగా ఆశీర్వదించమ్మా. నానానికి ఆశీర్వదించడం ఏంటి నాయన? అమ్మా, విజయవంతంగా వీపు రుద్దుకొని వస్తానమ్మా. అమ్మా, పూర్తిగా వీపు రుద్దుకునేస్తావు మొత్తం మనకెక్కడిదిరా? మన దశలే పేదరికమురా. అంకుల్, నాన్న నువ్వు పక్కింటి సుశీల గారు అబ్బాయి కదా? అవును. నువ్వు కూడా నన్ను డాడీ అని పిలవచ్చు. అర్థం కాల. వాళ్ళకి అర్థమైంది. ఇంతకీ నువ్వెవడ్రా? నువ్వు బాయ్ ఫ్రెండ్ వా? అదేమో ల్యాప్టాప్ లో ఉంది, నువ్వేమో పెన్ డ్రైవ్ లో ఉన్నావు. నాగబాబు గారు, సాటి మగవాడి బాధని మీరన్నా అర్థం చేసుకోండి. రోజా గారు, సాటి ప్రేమికుడి బాధని మీరన్నా అర్థం చేసుకోండి. రేష్మి, నా బాధని నీకన్నా అర్థమై ఉంటే నాతో వచ్చేయ్.